ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా సర్వజన ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎండి ఫెరోజ్ మాట్లాడుతూ పేద రోగులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. జర్నలిస్టుల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీయూడబ్ల్యూజే 69వ వసంతంలోకి అడుగు పెడుతుండటంపై ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఏపీడబ్ల్యూజే 69th యానివర్సరీ దాదాపు 1957 నుంచి ఆర్గనైజేషన్ ఉంది. ఇక్కడ చాలా మంది నంద్యాలలో కూడా స్ట్రాంగ్ పాత్రికేయులు ఉన్నారు. ఈ ఏపీడబ్ల్యూజే ఒక వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. ఇది ప్రతి అంటే సోషల్ ఎన్వైరన్మెంట్ కానీ ఏమంటారు చారిటీ కానీ ప్రతి దానికి వీళ్ళు ముందుకు వెళ్తారు. ఖచ్చితంగా మేము కానీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కానీ మన మంత్రివారు ఫారూక్ గారు ఎమ్మెల్యే గారు కూడా మంత్రివారు ఫారూక్ గారు మరి ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరికీ సపోర్ట్ ఉంటారు. ఖచ్చితంగా మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా మీకు ఖచ్చితంగా అండగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మారం రెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మధుబాబు, ఉస్మాన్ బాషా, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చల్లంబాబు, సీనియర్ పాత్రికేయులు వైవి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే నాయకులు మాట్లాడుతూ అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, ఇంటి స్థలాల కేటాయింపు, విద్యా రాయితీలు వంటి సంక్షేమ పథకాలు జర్నలిస్టులకు అందేలా కృషి చేస్తున్నామని వారు వివరించారు. జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంతో చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే యూనియన్ 69 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు అందులో సభ్యులుగా ఉన్న వారి కుటుంబానికి ప్రతి ఒక్కరికి అభినందన తెలుపుతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ యూనియన్ ఇదే విధంగా కొనసాగుతుంది. ఇదే బలంగా బలోపేతంగా ఉంటుంది. పోరాటాలు కూడా ప్రభుత్వంపై కూడా జర్నలిస్టుల సమస్యల కోసం రాజీ లేని పోరాటాలు జరపడంలో మొదటి నుంచి ముందున్నాం. రేపు కూడా ముందుంటాం, మొన్నాడు ముందుంటాం. కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా నంద్యాలలో కానీ ఎక్కడైనా కానీ ఏ మాత్రం తగ్గకుండా సేవా కార్యక్రమాలు జరపడంలో ఏపీయూడబ్ల్యూజే ముందుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, ఇంతకు ముందు పరివర్తన దాంట్లో కావచ్చు, ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు అంటే కొన్ని ప్రచారం లేనివి ఉన్నాయి, కొన్ని ప్రచారంతో ఉన్నాయి. ఖచ్చితంగా యూనియన్ ఎంతో బలంగా ఉంది. మనకు మంత్రి ఫరూక్ గారి ఆశీస్సులు ఉన్నాయి యూనియన్ కు గానీ మన పాత్రికేయులకు గానీ. అందువల్ల మన సమస్యలలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా ప్రతి దానికి రాజీ లేని పోరాటం అంటే ఆ పేపర్లో ఉన్నాడు, ఈ పేపర్లో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఉన్నాడు అనకుండా న్యాయమైన ప్రతి జర్నలిస్టు జరిపే దానికి అండగా నిలుస్తుంది యూనియన్. కాబట్టి అందరికీ అభినందనలు తెలుపుతూ ఇదే ఉత్సాహాన్ని ఇదే కంటిన్యూ చేస్తాం. మా సీనియర్లలో 69 కాదు 96 వరకు ఉంటామని చెబుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే కుటుంబ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఏపీడబ్ల్యూజే 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల యొక్క సహాయకులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. దానికి ప్రతి ఒక్కరి సహకారాన్ని మరవలేంది. ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల యొక్క సమస్యల మీద నిరంతరం పోరాడుతుంటుంది. ఇప్పుడు జర్నలిస్టులు అనుభవిస్తున్న ఏదైనా హక్కులు ఉన్నాయంటే అవి ఏపీడబ్ల్యూజే పుణ్యమే. ఆ ఏపీడబ్ల్యూజే 1957లో ఇదే రోజు ఆవిర్భవించింది. 69 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఏపీడబ్ల్యూజేలో కుటుంబ సభ్యులుగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలో ప్రతి ఒక్క పాత్రికేయునికి అర్హత ఉన్న ప్రతి ఒక్క పాత్రికేయునికి అక్రిడేషన్ తో పాటు ఇళ్ల సహాయ కోసము మంత్రి ఫరూక్ గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రాబోయేదానికి ప్రయత్నిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏపీయూడబ్ల్యూజే అనేది మొదటగా ఒక అడుగుతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమ్మెలు, ధర్నాలు నిర్వహించి జీతం లేనటువంటి పాత్రికేయులకు ఒక భృతి కల్పించేదానికి ఎన్నో కృషి చేసింది. ముఖ్యంగా ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏపీడబ్ల్యూజేలో పనిచేసిన వారికి జర్నలిస్ట్ కాలనీ అని జూబ్లీ హిల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ బస్సులలో రాష్ట్ర వ్యాప్తంగా సగం ఛార్జీ చేసి ఆ తర్వాత జిల్లా అంతా ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా 30% చేసేదానికి ఏపీడబ్ల్యూజేలో ఎన్నో పోరాటాలు చేసింది. ఆ కార్యక్రమం తర్వాత ఎంతో మంది ఇప్పుడున్న వివిధ శాఖలు ఏర్పాటు చేసుకుండొచ్చు, వివిధ యూనియన్లు ఏర్పాటు చేసుకుండొచ్చు. వాళ్ళందరూ ఒకప్పుడు ఏపీడబ్ల్యూజే పుట్టిన వాళ్ళే. ఈ ఏపీడబ్ల్యూజే 69 గారు 690 సంవత్సరాలైనా ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రభుత్వం పైన ఏ రోజైనా అది అనుకూలమైన ప్రతికూలమైన పోరాటాలు చేయకుండా ఉండదు. మన పోరాటం వల్లనే త్వరలో అక్రిడేషన్లు
ఇంటి స్థలాలు అయితేనేమి ఇంకొకరు అయితేనేమి సాధించుకుంటాం. భవిష్యత్తులో కూడా అందరం కలిసి కట్టుకుంటాం. పత్రికలు వేరుండొచ్చు, ఛానల్స్ వేరుండొచ్చు, మనమంతా జర్నలిస్టాం, మనమంతా ఒకటే కులం. కాబట్టి మన సమస్యలు వచ్చినప్పుడు స్థానిక నాయకుల సహకారంతో, అధికారుల అండదండలతో మనం అన్ని పరిష్కరించుకుందాం. ఈ విధంగా ముందుకు పోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం ఇప్పటికీ 68 సంవత్సరాలు పూర్తయింది. 1957 ఆగస్టు 17వ తేదీన ఏపీడబ్ల్యూజే ఆవిర్భవించింది. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 69 సంవత్సరంలోకి మన ఏపీడబ్ల్యూజే అడుగు పెట్టింది. అందుకోసము రాష్ట్ర వ్యాప్తంగా పలు కేంద్రాల్లో, అలాగే జిల్లా కేంద్రాల్లో కూడా అన్నదానము, సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన మంత్రివర్యులు ఫరూక్ సార్ ప్రెసిడెంట్ ఫరూక్ సార్ వారి కుమారుడు ఫయాజ్ గారు ఈ రోజు వచ్చినారు. ఫిరోజ్ అన్న ఈ రోజు మన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు. అలాగే మన ఏపీడబ్ల్యూజే సంస్థ పలు జర్నలిస్టుల సంక్షేమం కోసం, అలాగే జర్నలిస్టుల అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అక్రిడేషన్లు కూడా మనకు వచ్చాయి. అలాగే మనకు అక్రిడేషన్ల కోసం, జర్నలిస్టుల హెల్త్ కార్డుల కోసం, వారి యొక్క బస్ పాస్ల కోసం, ప్రతి ఒక్కరి కోసం ఏపీడబ్ల్యూజే కృషి చేస్తుంది. ఈ సందర్భంగా వచ్చినందుకు ఫిరోజ్ గారికి ధన్యవాదాలు. తదనంతరం ఫెరోజ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.